హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రధానంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయంలో కీలక పాత్ర వహించేటటువంటి పేపర్ 2 సిలబస్ ని జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సిలబస్ కి సంబంధించిన పేపర్ 2 కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు విద్యార్థులు విజయం సాధించే దిశగా తగిన గైడెన్స్ ని, అదే విధంగా మెటీరియల్స్ ని, అదే విధంగా క్లాసెస్ ని కూడా సో జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మనం ఈ సిలబస్ లో పేపర్ 2 లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ ని మీకు వీడియోస్ రూపంలో జస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు అందించడం జరుగుతుంది ఒక్కొక్క టాపిక్ కి సంబంధించి. సో ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు క్లాసెస్, లైవ్ క్లాసెస్, రెగ్యులర్ లైవ్ క్లాసెస్, అదే విధంగా మెటీరియల్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ కోసం, రెగ్యులర్ లైవ్ క్లాసెస్ కోసం, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల యొక్క గైడెన్స్ కోసం మీరు సో ఈ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. 6304936646. సో ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. సో మీకు లైవ్ క్లాసెస్ కావాలన్నా, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియము నూతన సిలబస్ ప్రకారం అకార్డింగ్ టు న్యూ సిలబస్. సో క్లాసెస్ అకార్డింగ్ టు న్యూ సిలబస్ ఏమంటాయి, మరి మెటీరియల్స్ కూడా అకార్డింగ్ టు న్యూ సిలబస్ మీకు ఇవ్వడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ క్లాసెస్, గైడెన్స్, మెటీరియల్స్ కోసం ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ముందుగా కొంతవరకు ఒక్కొక్క టాపిక్ కి సంబంధించినటువంటి అంశాలను మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. సో డైట్ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కోర్సుల పైన జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని, మంచి మంచి వీడియోస్ ని అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాష్ట్ర విద్యాశాఖలో నిర్వహించేటటువంటి అత్యున్నతమైనటువంటి పోస్ట్ అయినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాధించాలనేటువంటి మీ యొక్క కలను నిజం చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా యూనిట్ 1 లో మనకి పేపర్ 2 లో యూనిట్ 1 లో నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు అనేవి కాన్సెప్ట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విద్యా ప్రణాళిక చట్టాల్లో నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్స్ అని చెప్పేసి యూనిట్ 1 లో మనకి ఇచ్చారు. సో భారతదేశం యొక్క విద్యా ప్రణాళిక చట్టాల్లో అత్యంత కీలకమైనది ఏది అని చెప్పేసి అంటే NCF 2005. సో NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టము, జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 NCF 2005 2005 అని చెప్పేసి చెప్తాం. సో ఈ NCF 2005 డిజైనింగ్ లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ ఏంటనే విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేద్దాం. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, సో ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ అపాయింటెడ్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. సో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిటీ దేని మీద ఏర్పరిచారని చెప్పేసి అంటే, విద్యా కమిషన్ దేని మీద ఏర్పరిచారని చెప్పేసి అంటే విశ్వవిద్యాలయ విద్య మీద, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద మొట్టమొదటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ కమిటీ వాజ్ ప్రెసైడెడ్ బై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఈ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరని చెప్పేసి అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఆ తర్వాత మనకి రాధాకృష్ణ కమిషన్ ఒక రికమెండేషన్స్ లో ఆయన ఒక క్లియర్ పాయింట్ మెన్షన్ చేశారు. సో బిఫోర్ గెటింగ్ రిఫార్మ్స్ ఇన్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సో రిఫార్మ్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెకండరీ ఎడ్యుకేషన్. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చే ముందు సెకండరీ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ అనేవి తప్పనిసరిగా తేవాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు సూచించడం జరిగింది. సో దీని ప్రకారం మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే సో ఈ రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని
1952లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీని అపాయింట్ చేశారు. సో దాన్ని మనం లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ అని చెప్పేసి చెప్తాను. మనం ఏమని చెప్తామంటే లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ అని చెప్పేసి చెప్తాం. అయితే విత్ రెస్పెక్ట్ టు ద కరికులం ఫ్రేమ్వర్క్స్, ద ఇంపార్టెంట్ రికమెండేషన్స్ మేడ్ బై కొఠారి కమిషన్. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి సో కీలకమైన మార్పులు కీలకమైన సూచనలు చేసింది ఎవరని చెప్పేసి అంటే కొఠారి కమిషన్. సో 1964-66. సో దిస్ కమిషన్ ఆల్సో కాల్డ్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. సో ఈ కమిషన్ ఏమని చెప్తారంటే జాతీయ విద్యా కమిషన్ అని చెప్పేసి చెప్తారు. ఈ కమిషన్ ఏమని చెప్తారంటే జాతీయ విద్యా కమిషన్. సో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ వాజ్ ప్రెసైడెడ్ బై డిఎస్ కొఠారి. డిఎస్ కొఠారి. సో డిఎస్ కొఠారి గారి నేతృత్వంలో దౌలత్ సింగ్ కొఠారి గారి నేతృత్వంలో నియమించబడినటువంటి జాతీయ విద్యా కమిషన్. సో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్, జాతీయ విద్యా కమిషన్ అనేది సో ఫస్ట్ టైం 1964-66 లో సో ఒక నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. జాతీయ విద్యాభివృద్ధి. సో ఏ పేరుతో? జాతీయ విద్యాభివృద్ధి, నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో ఒక నివేదికను సబ్మిట్ చేసింది కొఠారి కమిషన్. సో ఈ నివేదికలో సో ఇన్ దిస్ రిపోర్ట్ కొఠారి కమిషన్ ఫస్ట్ సజెస్టెడ్ దట్ సో ఏ సేమ్ కరికులం షుడ్ బి ఎగ్జిస్టెడ్ త్రూ అవుట్ ద ఇండియా అని చెప్పేసి చెప్పింది. సో దేశమంతటా కూడా ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి సూచించింది. దేశమంతటా కూడా ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి కొఠారి కమిషన్ తొలిసారిగా మనకి సూచించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అయితే కొఠారి కమిషన్ యొక్క రికమెండేషన్ తర్వాత సో ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొఠారి కమిషన్ సో ఇన్ 1968 the first NPE announced in the country. సో కొఠారి కమిషన్ యొక్క సూచనల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానము, ద ఫస్ట్ NPE, మొట్టమొదటి జాతీయ విద్యా విధానము అని చెప్పేసి చెప్తాం. సో కొఠారి కమిషన్ యొక్క రికమెండేషన్స్ తర్వాత ద ఫస్ట్ NPE అనౌన్స్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ 1968. 1968లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్సో రికమెండెడ్ దట్ సో ద సేమ్ కరికులం, ద యూనిక్ కరికులం షుడ్ బి ఎగ్జిస్టెడ్ త్రూఅవుట్ ద కంట్రీ అని చెప్పేసి చెప్పింది. సో దేశమంతటా కూడా ఒకే విద్యా ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ రికమెండేషన్ ఇన్ 1975 NCERT so designed first NCF in the country. సో ఈ సూచనను అనుసరించి 1975లో NCERT మొట్టమొదటి NCF ని సూచించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరి ఆ తర్వాత అప్పటికి కరికులం ఎలా ఉండేది చెప్పేసి అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కరికులం ఉండేది. సో ఎందుకంటే అప్పటికి ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, స్టేట్ లిస్ట్ లో ఉంది. సో అప్పటికి విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జాబితాలో విద్య అనేది ఉండడం వల్ల ఏమైందంటే కరికులం అనేది ఏ స్టేట్ కి ఆ స్టేట్ వాళ్ళకి నచ్చినట్టుగా రూపొందించుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో ఇన్ 1976 సో ఇండియాలో విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ ఒక బిగ్ చేంజ్ అనేది జరిగింది. సో 1976లో భారతదేశంలో విద్య పరంగా ఒక గొప్ప మార్పు అనేది రావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఏంటో గొప్ప మార్పు అని చెప్పేసి అంటే ఇన్ 1976 సో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఎడ్యుకేషన్ ఇంటూ
కామన్ లిస్ట్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 1972లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో ఎడ్యుకేషన్ ని ఉమ్మడి జాబితాలోకి, ఎడ్యుకేషన్ ఏ లిస్ట్ లో ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పేసి అంటే ఉమ్మడి జాబితాలోకి, కామన్ లిస్ట్ లోకి చేర్చడం జరిగిందని చెప్పేసి చెప్తాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఏ జాబితాలో చేర్చడం జరిగింది అని చెప్పేసి అంటే ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఆ తర్వాత ఇన్ 1986 Prime Minister Sri Rajiv Gandhi government announced second LPE in the country. So announced second LPE in the country. So 1986లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం రెండవ జాతీయ విద్యా విధానాన్ని దేశంలో ప్రకటించడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. సో దీని యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అంటే ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, challenges in education, a policy perspective. So challenges in education, a policy perspective. So విద్యలో సవాళ్ళు ఒక విధాన దృక్పథము. సో విద్యలో సవాళ్ళు అలాగే ఒక విధాన దృక్పథము అనేటటువంటి పేరుతో సో 1986లో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు, ఎంహెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు గారి నేతృత్వంలో సో ఒక ఎడ్యుకేషన్ పాలసీ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి ప్రకటించడం జరిగింది. సో దాన్ని మనం ఎన్పిఈ 1986 అని చెప్పేసి చెప్తాం. సో దీన్ని పివి నరసింహారావు గారు ఏమని వర్ణించారంటే దిస్ ఈస్ ద టెస్టమెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అన్నారు. అంటే రాజీవ్ గాంధీ గారి యొక్క వీలునామా అన్నారు. సో వీలునామా అనే పదాన్ని ఎప్పుడు ఇస్తామండి? ఆస్తి ఇవ్వడానికి రాసేదాన్ని వీలునామా అంటాం. మరి భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన గొప్ప ఆస్తి ఏదని చెప్పేసి అంటే ఎన్పిఈ 1986 కాబట్టి దీన్ని టెస్టమెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ ఎన్పిఈ 1986 ఏం చెప్పిందంటే కరికులం షుడ్ బి రివ్యూడ్ ఫర్ ఎవ్రీ 5 years అని చెప్పేసి చెప్పింది. సో ఎన్పిఈ 1986 ఏం చెప్పిందంటే కరికులం షుడ్ బి రివ్యూడ్ ఫర్ ఎవ్రీ 5 years. సో విద్యా ప్రణాళికను ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పునఃసమీక్షించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. విద్యా ప్రణాళికను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునఃసమీక్షించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీన్ని అనుసరించి మనకి 1987లో మనకి బుక్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇన్ 1992 school bag committee was appointed. So it was presided by Professor Yashpal. సో 1992లో విద్యార్థుల యొక్క బ్యాగుల పైన స్టడీ చేయడం కోసం, ఎందుకంటే చాలా బరువైనటువంటి బ్యాగులతో కూడినటువంటి బ్యాగుల్ని, పాఠ్య పుస్తకాల యొక్క బరువుతో కూడిన పాఠ్య పుస్తకాలతో కూడిన బ్యాగ్స్ ని స్టూడెంట్స్ సో స్కూల్స్ క్యారీ చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఒక మేజర్ హర్డిల్ అవుతుంది, మేజర్ హజార్డ్ అవుతుంది. కాబట్టి సో ఈ స్కూల్ బ్యాగ్స్ అంత అవసరమా అనే దాన్ని స్టడీ చేయమని చెప్పి సో ఒక కమిటీని అపాయింట్ చేసింది. దాన్ని స్కూల్ బ్యాగ్ కమిటీ అని చెప్పేసి చెప్తాం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరని చెప్పేసి అంటే ప్రొఫెసర్ యశ్పాల్ అని చెప్పేసి చెప్తాం. ఎవరండి? ప్రొఫెసర్ యశ్పాల్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ యశ్పాల్ కమిటీ స్కూల్ బ్యాగ్స్ మీద రీసెర్చ్ చేసి సో 1993లో Yashpal committee gave a report with the name Learning Without Burden. So learning without burden, భారము లేని అభ్యసనము. సో భారము లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారము లేని అభ్యసనం అనేటటువంటి పేరుతో ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఎవరని చెప్పేసి అంటే యశ్పాల్ కమిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ యశ్పాల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని 1993లో సో 1993లో, ఎందుకంటే
ఎన్పిఈ 1986 యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకుని 1987 లో మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేశారు. సో రివైజ్ చేసిన తర్వాత మరలా 5 years కి 92 లో రివైజ్ చేయాలి. బట్ 1992 లో ఎప్పుడైతే యశ్పాల్ కమిటీని అపాయింట్ చేశారో యశ్పాల్ కమిటీ 93 లో రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని మళ్ళా 1993 లో టెక్స్ట్ బుక్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. ఆ తర్వాత 2000 లో NCERT థర్డ్ NCF ని రూపొందించారు. సో 1975 లో ఫస్ట్ NCF, 1968 లో నేషనల్ పాలసీ తర్వాత 1986 లో సెకండ్ నేషనల్ పాలసీ తర్వాత 1988 లో సెకండ్ NCF. సో 1988 లో సెకండ్ NCF, మరి తర్వాత థర్డ్ NCF అని చెప్పేసి చెప్తాం. సో NCERT 2000 రికమెండేషన్స్ ను బేస్ చేసుకొని మరి థర్డ్ NCF అనేది మనకి 2000 లో మనకి NCERT ఏమో డిజైన్ చేయడం జరిగింది. 2000 లో NCERT ఏమో డిజైన్ చేయడం జరిగింది. బట్ ఈ 2000 లో డిజైన్ చేసినటువంటి NCERT అనేది డిజైనింగ్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ వలన అలాగే ఇంప్లిమెంటేషన్ లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల సక్సెస్ కాలేదు. సో దీంతో 1993 లో యశ్పాల్ గారు డిజైన్ చేసినటువంటి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ నే కొనసాగించాల్సి వచ్చింది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ నే కొనసాగించాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తాం. ఆ తర్వాత ఇన్ 2004 సో యూనియన్ గవర్నమెంట్, సో 2004 లో యూపీఏ అలయన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ లో రూలింగ్ లోకి రావడం జరిగింది. సో ఈ 2004 లో ఏం చేశారని చెప్పేసి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్, సో భారము లేని అభ్యసనాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రివైజ్ చేయాలి. ఎందుకంటే 1993 లో డిజైన్ చేసిందే ఎప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. మధ్యలో 2000 లో NCF వచ్చినప్పటికీ కూడా అది సక్సెస్ కాలేదు కాబట్టి దాన్ని రివైజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసింది. సో దీనికోసం NCERT కండక్ట్ మీటింగ్స్ ఫ్రమ్ July 14th to July 19th 2004. సో NCERT July 14th నుంచి July 19th వరకు కూడా 2004, July 14 నుంచి July 19 వరకు కూడా NCERT ఏమో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. సో ఈ మీటింగ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారని చెప్పేసి అంటే ఢిల్లీలో కండక్ట్ చేశారు. సో ఈ మీటింగ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారంటే ఢిల్లీలో ఈ గవర్నమెంట్ NCERT అండర్ లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో ఆఫ్టర్ దిస్ మీటింగ్స్ NCERT అపాయింటెడ్ a national steering committee to revise the curriculum with 35 members అని చెప్పేసి చెప్తాం. సో చివరి రోజున జూలై 19వ తేదీన NCERT ఏమో ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేసింది. జాతీయ సారథ్య సంఘము అని చెప్పేసి చెప్తాం. సో నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేసి దీన్ని మనం ఏమని చెప్తాం అంటే జాతీయ సారథ్య సంఘము అని చెప్పేసి చెప్తాం. సో జాతీయ సారథ్య సంఘం దేనికోసం అంటే టు రివ్యూ ద కరికులం. సో విద్యా ప్రణాళికను పునఃసమీక్షించడానికి జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి అంటే 35 అని చెప్పేసి చెప్తే ఇందులో మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి అంటే 35. సో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ కూడా ఎవరంటే ప్రొఫెసర్ యశ్పాల్. సో ప్రొఫెసర్ యశ్పాల్ గారి నేతృత్వంలోని 35 మంది సభ్యులతో ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేశారు. సో ఇందులో తెలుగు వారికి కూడా ప్లేస్ లభించింది. ఈ కమిటీలో స్థానం పొందిన తెలుగు వారు ఎవరని చెప్పేసి అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. సో ఈ కమిటీలో స్థానం పొందినటువంటి తెలుగు వ్యక్తి ఎవరని చెప్పేసి అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా అని చెప్పేసి చెప్తాం. సో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీకి సపోర్ట్ గా NCERT 21 ఫోకస్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసింది. వివిధ అంశాల మీద అధ్యయనం చేయడం కోసం, వివిధ అంశాల మీద కరికులం ని స్టడీ చేయడం కోసం 21 ఫోకస్ గ్రూపులు కూడా నియమించడం జరిగింది. సో ఈ ఫోకస్ గ్రూపుల్లో అన్ని రాష్ట్రాల SCERT డైరెక్టర్లని సభ్యులుగా అపాయింట్ చేసింది.
అన్ని రాష్ట్రాల ఎస్సీఆర్టీ డైరెక్టర్స్ నేమో ఇక్కడ సభ్యులుగా నియమించడం జరిగింది, విద్యావేత్తలుగా నియమించడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఈ ఫోకస్ గ్రూపులు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా ఫోకస్ గ్రూపుల సహాయంతో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ అందరితో కూడా చర్చలు జరిపి వివిధ వర్గాల నుంచి విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు అనేవి సలహాలు స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి 5 RIEలు, సో 5 RIEs ఉన్నాయి దేశంలో, రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీటి గురించి ముందు డిస్కస్ చేస్తాం. సో దేశంలో ఉన్నటువంటి 5 RIEల్లో కూడా మేధావులు తల్లిదండ్రులతోటి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసింది. సో ఈ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేసిన తర్వాత ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ తన యొక్క రిపోర్ట్ ని 2005 మే 2న NCERTకి సబ్మిట్ చేసింది. 2005 మే 2వ తేదీన NCERTకి ఏమో సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరంటే ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ రిపోర్ట్ ని అప్రూవల్ కోసం NCERT సెంట్ టు CABE. సో ఈ రిపోర్ట్ ని అప్రూవల్ కోసం NCERT ఎవరికి పంపించింది అని చెప్పేసి అంటే CABEకి పంపించింది. ఈ రిపోర్ట్ ని NCERT అప్రూవల్ కోసం ఎవరికి పంపించిందంటే CABEకి పంపించడం జరిగింది. CABE మీన్స్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీనికేమో ప్రెసిడెంట్ గా ఎవరుంటారని చెప్పేసి అంటే యూనియన్ HRD మినిస్టర్ ఉంటారు. యూనియన్ HRD మినిస్టర్ ఏమో దీనికి ప్రెసిడెంట్ గా ఉండడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం అనమాట. సో దీన్ని CABEకి ఏమో పంపించడం జరిగింది. సో CABE దీన్ని ఎలాంటి చేంజెస్ లేకుండా సో దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే అప్రూవల్ చేసిందో ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ CABE, సో NCERT designed NCF 2005 according to the recommendations of National Steering Committee. సో జాతీయ సారథ్య సంఘం యొక్క సలహాలను సిఫారసులను అనుగుణంగా NCERT NCF 2005 అనే దాన్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఈ NCF 2005ని సెప్టెంబర్ 2005లో దీన్ని ఆమోదించారు. సెప్టెంబర్ 2005లో దీన్ని ఆమోదించారు. సో ఈ NCF 2005 అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? దీని యొక్క NCF 2005 యొక్క స్లోగన్ ఏంటి అని చెప్పేసి అంటే భారము లేని అభ్యసనం. సో భారము లేని అభ్యసనము, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పేసి చెప్తాం. ద థీమ్ ఆఫ్ ద NCF 2005. NCF 2005 యొక్క థీమ్ ఏదని చెప్పేసి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారము లేనటువంటి అభ్యసనము. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారము లేనటువంటి అభ్యసనము అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. సో ఈ NCF 2005 అనేది సో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో, సో సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి గ్రంథంలో వాక్యమైన సో స్వేచ్ఛ, సహజ ఆనందము బాల్యానికి అత్యంత కీలకమైనవి అని చెప్పేసి సో అనే వాక్యంతో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ జాయ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద చైల్డ్హుడ్. ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ జాయ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద చైల్డ్హుడ్ అనేటువంటి స్టేట్మెంట్ తో ఈ NCF 2005 అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. అలాగే ఈ NCF 2005 దేంతో కన్క్లూడ్ అవుతుందని చెప్పేసి అంటే ఇట్ వాస్ కన్క్లూడెడ్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ నీతా మెహతా. సో నీతా మెహతా ఈమె ఎవరని చెప్పేసి అంటే ఒక విద్యార్థి యొక్క తల్లి అయినటువంటి నీతా మెహతా. ఈమె యొక్క వాక్యంతో ఇది ముగుస్తుంది. అని చెప్పేసి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడ్ ద ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇండియన్ ఎడ్యుకేటెడ్ సిస్టమ్ మేడ్ ద ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని చెప్పేసి చెప్తుంది. భారత విద్యా వ్యవస్థ చదువుకున్న మూర్ఖుల్ని తయారు చేస్తుంది. భారత విద్యా వ్యవస్థ చదువుకున్న మూర్ఖుల్ని తయారు చేస్తుంది అని చెప్పేసి పేర్కొంటుంది. ఎవరంటే నీతా మెహతా అని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా NCF 2005 రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క బుక్ లో వాక్యంతో స్టార్ట్ అవుతుంది. నీతా మెహతా గారి యొక్క స్టేట్మెంట్ తో ఇది ముగుస్తుంది అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో ఈ NCF 2005 ఉద్దేశిస్తూ
ప్రొఫెసర్ యశ్పాల్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. సో NCF 2005 అనేది పిల్లల యొక్క స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. పిల్లల యొక్క స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అనమాట. సో ఇది NCF 2005 యొక్క ఇంట్రడక్షన్. అలాగే దీని గురించి మరింత డీటెయిల్డ్ గా మనం రాబోయేటటువంటి వీడియోస్ లో క్లాసెస్ లో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మా జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్, క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్లు ఇవన్నీ కూడా మా ఛానల్ ద్వారా కూడా మీకు అందించడం జరుగుతుంది. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి లైవ్ క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ, టెస్ట్లు కానీ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అందించేటువంటి వన్ అండ్ ఓన్లీ ఛానల్ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్. సో దీనికి సంబంధించి గైడెన్స్ కావాల్సిన విద్యార్థులు ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. 6304936646 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఈ వీడియో చూసి మీకు మీ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ నెంబర్ కూడా మీరు షేర్ చేసి గైడెన్స్ అందేలా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.